ఈరోజు నిన్న సాయంత్రం 6 గంటలకు గుంజిమడుగుల గ్రామంలో తుబ్లం మండలం పచ్చకొండ డివిజన్ మన దళిత నాయకుడు ఏ సమస్య వచ్చినా మేమున్నానంటూ ముందుకు వచ్చి మా దళితుల పైన అన్యాయం ఎక్కడ జరుగుతుందో ఎక్కడైతే దాడులు జరుగుతాయో ఆయన మా దళితులతో సపోర్ట్గా ఉంటూ వచ్చి తర్వాత మనందరూ ఇప్పుడు సపోర్ట్గా ఉండి మా దళితుల పైన దాడి తెలిసిన వాటిని వెంటనే శిక్షించాలని చెప్పేసి మా సపోర్ట్గా ఉండి ఉన్నటువంటి మంచి వ్యక్తి ఆయన మనిషి గుంజిమూడి రమేష్ అని చెప్పేసి. అదేవిధంగా ఈ 9 నెలల క్రితం కూడా మన చిక్కిరి మండలం లక్ష్మణ గారిని కూడా ఇదే విధంగా దారిలో పోతుంటే అడ్డగించి లారీతో గుద్ది చంపేసినారు. నిన్న కూడా ఇదే విధంగా ఆ ట్రాక్టర్తో గుద్ది ఒక 10 మంది దాకా వచ్చి రాళ్లతో కొట్టి అక్కడే ఆ ట్రాక్టర్తో గుద్ది నిన్న సాయంత్రం కర్నూలు హాస్పిటల్ పోతే అక్కడ కర్నూలు హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళితుల పైన జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలను ఖండించి నేను నన్ను సపోర్ట్ ఇచ్చిన మా దళిత జాతుల పైన అంటే ఎవరైతే సపోర్ట్గా ఉండి ఎవరైతే నాయకులుగా వివరిస్తున్నారో ఈ దళిత నాయకుడు ఎవడు ఉండకూడదు అని చెప్పేసి స్పెషల్గా మన పచ్చకొండ డివిజన్లోనే ఈ విధంగా జరుగుతున్నాయి. ఇది జరగడం చాలా అన్యాయం. ఇది ఎప్పుడైతే ఇలాంటి మీరు చేస్తారో ఇంకా ముఖ్య నాయకులు కూడా అంటే అలాంటి నాయకులు మీకు వస్తుంటారు. కాబట్టి ఇది చాలా దురదృష్టం. ఇది ఒక్కరు చంపే మాత్రము దళితులు ముందు కాదని అనుకోవడం చాలా తప్పు. ఇది ఏది ఏమైనా సరే ఈరోజు మా దళిత ముద్దు పెట్టి చనిపోవడం చాలా బాధాకరం. ఆయనకి మేము సంఘీభావంగా తిరుగుతున్నాం. కాబట్టి ఈ రేపు జరగబోయే రోజుల్లో ఇలాంటివి చేస్తే మేము కూడా తిరగబడతామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ అంటే రక్షించాల్సిన అధికారులు వాళ్ళ సపోర్ట్గా ఉండి ఏం చేస్తారో తెలియదు. కానీ ఈ మన జరిగిన లక్ష్మణ్ విషయంలో అయితేనేమి ఈ విషయంలో అయితేనేమి ఎవరైతే దాడులకు పాటుపడి ఎవరైతే హత్య చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళపైన SC ST యాక్ట్ చట్టపరంగా కేసులు కట్టి వాళ్ళు శిక్షించే వరకు మేము కోరుతుంటామని చెప్పేసి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. अपने साथी होना पड़े जोहार सीएम रमेश अन्न गारिकी जोहार सीएम रमेश अन्न गारिकी जोहार सीएम रमेश अन्न गारिकी ఎందుకంటే ఏదైతే ప్రశ్నించే తత్వం ఉందో అది వారిని మాత్రం ఇలా చెప్పుకుంటూ పోవడం చాలా దురదృష్టం. ఎందుకంటే ఎందరో మహానుభావులు పుట్టుతారు, అందులో కొంతమంది మాత్రమే ఉద్యమకారులుగా మారుతారు. ప్రతి ఒక్కరూ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాన్ని నడిపించలేరు. వాళ్ళ యొక్క సందర్భాలు బట్టి వాళ్ళ యొక్క అన్యాయాలకు గురి అయినటువంటి వ్యక్తులే మనసులో నాటుకొని సేవలో అంకితభావంగా ఉండేదానికోసమే కొంతమంది జీవిస్తారు. అందులో మన తాలూకాకు సంబంధించి మన డివిజన్కు సంబంధించి మరి ఒక 3 వ్యక్తులైతే మేము ఈ యొక్క సంవత్సరంలోనే 3ని కోల్పోవడం జరిగింది. మొదటిగా కాజాపురం మరి రామయ్య గారు, ఆయన కూడా ఎంతో దళితుల కోసం పోరాడే వ్యక్తి. మరి ఆయనను ఇదే విధంగా మరి పొలంలో వెళ్ళి నరికి చంపడం జరిగింది. అదేవిధంగా పెద్ద దిక్కువైనటువంటి మరి లక్ష్మణ గారు కూడా రోడ్లో ఆయన వ్యక్తిగత పని మీద తిరిగి వస్తుండగా లారీతో గుద్ది చంపించడం
చంపించడం, అతి ఘోరంగా నరకడం జరిగింది. మరి నిన్నటి రోజున మరి ఎంతో చిన్న పేద కుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే ఒక మార్గాన్ని ఎంచుకొని నా దళిత జాతి కోసం ముందుండాలనే వ్యక్తి, చిన్న వయసు దాదాపున 40 సంవత్సరాల లోపలే ఉంటాయి. ఆయన చిన్నప్పుడే ఉద్యమం, ఆయన గురించి విన్నాం కూడా. ఉద్యమం చేస్తూ ఎన్నో ఎస్సీలకు అంటే మాదిగ కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసం ప్రశ్నించే గొంతుగా ఉండి ఒక రాష్ట్ర నాయకుడే తనను గుర్తించే విధంగా ఎదిగి ఏ ఒక్క కార్యక్రమాలు జరిగినా కూడా ప్రభుత్వమే ఆయనకు ఆహ్వానించి మరి ఆయన ద్వారా అనేకమైన మాదిగ జాతులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి ఆయన నేరుగా కలెక్టర్తోనైతేనేమి మరి అదేవిధంగా పోలీస్ అధికారులతోనైతేనేమి ప్రతి ఒక్కరు చర్చించేది. సో అలాంటి వ్యక్తిని మరి నిన్నటి రోజున ఏదో వాకింగ్ వెళ్తున్నప్పుడు మరి అదే ఊరి గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కక్ష కట్టుకొని ఇది ఘోరంగా మరి రమేష్ అన్నను మరి ట్రాక్టర్తో గుద్దించి రాట్లతో కొట్టి గాయపరిచి ఆయనను హత్య చేయడం జరిగింది. ఎందుకు ఇలాంటి హత్యకు ప్రోత్సహిస్తున్న వారు మరి వారు తెలుసుకోవాలి. వారిది ఒక మానవ జీవితమే, మనలాంటి జీవితమే. నేడు వాళ్ళు అనుకున్నంత మాత్రానికి మేము శాశ్వతంగా ఈ భూమి మీద చేపించమంత ఉండరు. ఏ రోజైనా మనిషి పుట్టాలా చావాలా, అది దేవుడు నిర్ణయించిన కాలం అది. మరి అలాంటిదప్పుడు కక్షలు ఎందుకు? ఇప్పుడున్నటువంటి ఎన్నో చట్టాలు ఉన్నాయి, అనేకమైన చట్టాలు. గతంలో అయితే చట్టాలు తెలియకపోయినప్పుడు దాడులు చేయడానికి ఒప్పుకునేవాళ్ళం. ప్రతి ఒక్కరు కూడా చట్టాలు వర్తించే విధంగా ఉన్నాయి. మరి ఎందుకు ఇలా దాడులు చేసి చంపుకొని మనుషుల్ని కేవలం దళితులేనా అన్యాయం చేస్తూ ఉండేది? దళితులేనా అడుగుతుండేది? అందరూ ప్రశ్నిస్తున్నారు కదా. డబ్బున్నోడు ప్రశ్నిస్తున్నాడు, పేదవాడు ప్రశ్నిస్తున్నాడు అందరూ. మరి వారికి లేనిది మరి ఒక కేవలం మాదిగ జాతి గురించి ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఇలాంటి దాడులు మరి ప్రోత్సహిస్తున్నది ఎవరు? ఒకసారి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడనే ఉద్దేశంతో ఇలా దొంగచాటున ఇలాంటి తరం పిరికి చర్య అంటారు. ఏదంటే ఎదురు కూర్చొని 10 మంది దగ్గర సవాల్ చేసి 10 మందిలో కూర్చొని న్యాయ వ్యవస్థను కూర్చొని, న్యాయ వ్యవస్థ అనేది మనకి రాజ్యాంగం అతి పెద్ద న్యాయ వ్యవస్థ ఇచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అన్యాయం చేసిన, దళితులైన అన్యాయం చేసిన ఆయనకి ఒకే శిక్ష ఉంటుంది. పెద్ద పెద్ద రెడ్లకి, కమ్మోళ్ళకి, ప్రతి ఒక్క కులాల వాళ్ళకి కూడా అన్యాయం చేసిన వాళ్ళకి ఒకే చట్టం వర్తిస్తుంది. అలాంటప్పుడు అలాంటి చట్టాలని తీసుకురాకుండా ఇలా కక్ష సాధింపులు తీసుకోకపోతే ఇంకా దానికి ఊర్లలో ఉన్నటువంటి ప్రధానంగా ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే వారు ఇలాంటి ప్రోత్సహించుకోకుండా శాంతియుతంగా కూర్చొని పరిష్కరిస్తే ఇలాంటి మాదిగల మీద జరిగే దాడులు అనేక తగ్గుతాయి. దయచేసి ఇప్పుడైనా గుర్తించండి. ప్రభుత్వాలు కూడా వెంటనే ఎవరైతే మరి వాళ్ళను ఏదైతే దాడికి పాల్పడిన రమేష్ అన్నను మరి ఆయన చేసిన తప్పిదం ఏమిటో ఒకసారి గ్రహించండి. ఇలాంటి పిరికి చర్య చేయడం మంచి పద్ధతి కాదు. ఇలా పిరికి చేస్తే ఎక్కడో జరిగినంత మాత్రం మాదిగలంతా కలిసి మరి అదే చచ్చిపడతారనేది వద్దు. మాదిగ జాతి అంటే ఒక ఉప్పెన. ఈరోజు కూడా మరి ఎంతోమంది వాళ్ళ హక్కుల కోసం మరి రాష్ట్రాన్ని కాదు దేశాలను కూడా మెడ వంచి మరి మాదిగ జాతుల పోరాటం సత్తానే మేము సెంట్రల్ గవర్నమెంట్తో కూడా ప్రధానమంత్రి గారిని ఒప్పించుకొని మేము వర్గీకరణ తెచ్చుకున్నాం. అలాంటి పవర్ఫుల్ శక్తి మా మాదిగ జాతికి ఉందని మేము తెలుస్తున్నాం. రెచ్చగొట్టేది వద్దు. రెచ్చిపోతే ఇక్కడ ఎవరు రెచ్చిపోయినామంటే మా అంత ఉప్పెనలాగా మేము శాంతియుతంగానే మేము పరిష్కరించుకున్నాం. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతామని తెలుపుతున్నాం. మరి ఇప్పటితో ఈ దాడులు ఆగాలి. మన లక్ష్మీనారాయణ అయితా, మరి నేడు బొందుమండల రమేష్ అయితా, నెక్స్ట్ రేపు ఇంకెవరో ఈ యొక్క ఎవరు అనే దాన్ని క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. దయచేసి మాదిగ జాతులందరూ ఐక్యం కావాలా. మన కులంలో జరిగితే ఎక్కడో కులంలో జరిగినంత మాత్రాన మనం కూడా వారిని అన్నదమ్ములుగా భావించి వారికి న్యాయం చేసే పోరాడాలని కోరుకుంటాం. మా మీడియా తరఫున అదేవిధంగా నాకున్నటువంటి ఎంఆర్పిఎస్ బంధువు తరఫున నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను. దీని విషయంలో డీజీపీ గారికి కూడా నేను నిన్ననే నైట్ మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. ఇలాంటి దుష్కర చర్యలు తీసుకోకుండా మరి అదేవిధంగా హోంమంత్రి పిఏ గారికి కూడా నేను రవీణ గారు కూడా నిన్న పర్సనల్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ యాక్షన్ తీసుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. దయచేసి మరి వీరందరూ కూడా మనమందరూ కూడా ఉప్పెనలాగా మనం ఇక్కడితో పోరాటం ఆపకుండా
ఎవరింట్లో జరిగినా కూడా మన ఇంట్లో జరిగిందనుకొని మనం ఉద్యమాన్ని ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ మరి దీని విషయంలో ముందుకు కార్యాచరణ కూడా మేము ఖచ్చితంగా ఇలాంటి దాడులు జరగకూడదని మేము కూడా ఎక్కడికైనా కూడా మేము పాదయాత్ర రూపంలో ఎస్పీ గారికి కూడా వెళ్ళి వినతిపత్రం మంచిదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఎంత మన ఎంఆర్పీఎస్ వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందుమడుగుల రమేష్ అన్న గారిని మరి ఆ విధంగా ట్రాక్టర్తో గుద్ది రాళ్లతో ఎత్తి మరి తన ఊపితో ఉన్నప్పుడు రమేష్ అన్న గారిని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ కర్నూలు జిల్లాలో మరి అనేక వ్యక్తులపై దాడులు చేసి ఉద్దేశపూర్వకంగా చంపేస్తా ఉన్నారు. మరి నిమ్మ జాతులైనటువంటి మేము మరి ఈరోజు మాల కానివ్వండి, మాదిగలు కానివ్వండి, మరి ఈరోజు ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నామంటే ఆ సత్తా ఉన్నవాళ్ళు కాబట్టే మేము ఈరోజు చెప్పగలుగుతూ ఉన్నాం. మరి ఈ విధంగా ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలోనే మరి ప్రత్యేకంగా దాడులు మర్డర్లు మరి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా మరి ఇట్లాంటి మర్డర్లు జరుగుతూ ఉన్నా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ఎందుకు చర్య తీసుకుంటా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ప్రభుత్వానికి. మరి అదేవిధంగా మరి ఆ రోజు లక్ష్మీనారాయణ గారు కావచ్చు, మరి అదేవిధంగా ఈరోజు టిఎం రమేష్ అన్న గారు కూడా కావచ్చు, మరి ఇలాంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి నాయకుల్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి చంపేస్తూ ఉన్నారు మీరు. మరి ఈరోజు ఉద్యమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు భూస్వాములు కాదు, మరి అదేవిధంగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు కాదు, మరి కేవలం న్యాయం కోసం మాట్లాడితేనే మీరు చంపేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటున్నానంటే ఈ మాట, మరి ఈరోజు రమేష్ అన్న గారిని చంపేశారు. మీరు ఎంతమందిని చంపుకుంటూ పోయినా 100 మంది రమేష్ అన్నలు మళ్ళీ పుడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఈ ఉద్యమం ఆగదు. మరి ఈ ప్రజాస్వామ్యంలో మరి మాకు బతికే హక్కు లేదా? అంటే మేము జీవించకూడదా? మా కులం కోసం మేము మాట్లాడకూడదా? మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి సంఘటనల పైన మేము చింతిస్తూ మరి ఇలాంటి మర్డర్లు మళ్ళీ పునరావృతం కాకూడదంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి పోలీసు యంత్రాంగం కూడా మా మాలా మాదికలకు మరి అండగా ఉండాలి, ప్రభుత్వం కూడా మాకు అండగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఎంఆర్పిఎస్ ఎన్ని వర్గాలున్నా మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికే మేము మద్దతు ఇచ్చాం. మేము మద్దతు ఇచ్చి మరి మేము సపోర్ట్గా కూడా ఉన్నాము. మరి ఇట్లాంటి దాడులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు చంపేస్తే మరి మండలంలో ఉన్నటువంటి నాయకులు, నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులు ఎలా బతకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలాంటివి మర్డర్లు మళ్ళీ జరగకూడదంటే ఖచ్చితంగా ఇట్లాంటి మర్డర్లు జరిగినటువంటి వ్యక్తులపై ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావాలి. మరి సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి మా కర్నూలు జిల్లాలోనే ప్రత్యేకంగా జరుగుతూ ఉంది కాబట్టి డిఐజీ గారు కానివ్వండి, డీజీపీ గారు కానివ్వండి, మరి మన కర్నూలు జిల్లా పైన కూడా మరి మాదిలపై దయవంచి మరి ఇట్లాంటి పునరావృతం కాకుండా మరి కాపాడాల్సినటువంటి మరి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మరి జిల్లాలో కూడా మరి వచ్చి మరి చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. మరి మర్డర్లు జరుగుతూ ఉన్నాయని తెలిసి కూడా మరి ఇంత నిర్లక్ష్యం వహించడం చాలా మాకు బాధాకరమైనటువంటి విషయము. మరి ఇలాంటి మర్డర్లు జరుగుతా మీరు చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉన్నామంటే మేము కూడా అందరు ఏకమై మిమ్మల్ని కూడా మేము ఏదో ఒక రోజు మా శక్తి కూడా ఉపయోగించి మరి మమ్మల్ని కాపాడుకునేటువంటి బాధ్యత మేము కూడా ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలోన 2 రాష్ట్రాల్లో కూడా కలిసి మరి ఇట్లాంటివి పునరావృతం కాకుండా మేము కూడా ఐక్యంగా ఉండి మా సత్తా ఏంటనేది కూడా చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రమేష్ అన్న గారు మరి ఇట్లాంటి చాలా బాధ అనిపిస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే ఆ నాయకుడితో కలిసి నేను పనిచేశాను. మరి ఒక సందర్భంలో నేను ఎస్సీ కమిషన్కి పోతే నాకు ఎస్సీ కమిషన్ నాకు అందుబాటులో రాకపోతే అన్నగారు మరి అన్న ఫోన్ చేసి మాట్లాడితే వెంకటేష్ అని చెప్పేసి నాకు పరిచయం చేసినటువంటి అన్నగారిని కూడా ఈరోజు మర్చిపోలేకపోతున్నాను. నేను పొద్దున కూడా ఎస్సీ కమిషనర్కి కూడా నేను ఇన్ఫార్మ్ చేశాను.
సార్ ఈ విధంగా ఉంది, ఇట్లా అన్నం చంపేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకరోజు ప్రోగ్రాం పెట్టండి, ఖచ్చితంగా నేను వచ్చి నేను ఆ కుటుంబాన్ని కూడా పరామర్శిస్తానని చెప్పేసి కూడా ఎస్సీ కమిషనర్ సార్ జవహర్ సార్ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ పెద్ద మనుషులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జోహార్ రమేష్ అన్న, జోహార్ రమేష్ అన్న, అమర హై అమర హై, అమర హై అమర హై.